జై హో. ఇంటి అప్పు తీర్చేందుకు కట్టు బానిసలా పనిచేశాడు. 6 ఏళ్లు గానుగెద్దుల వెట్టి చాకరీతోనే సరిపోయింది. ఎన్ని కష్టాలైనా రాని బతుకు మార్చుకోవాలన్న దృఢ సంకల్పంతో ముందుకు సాగిన పటియాల పారిశుద్ధ్య కార్మికుడు. అతడు పేరు కుకురాం. ఆయన కష్టాల కొలిమిలో తనను తాను ఉక్కు మనిషిగా తీర్చిదిద్దుకున్నారు. దేహ దారుఢ్యంలో ఛాంపియన్ అయ్యారు. థాయిలాండ్ ప్రపంచ స్థాయి పోటీల్లో కుకురాం 18 దేశాల యోధులను ఓడించి మిస్టర్ వరల్డ్గా నిలిచారు. పంజాబ్ రాష్ట్రం. ఇది రాజులు ఏలిన పటియాలా నగరం. గత వైభవ చిహ్నాల్లా రాజమందిరాలెన్నో ఉన్నాయి. ఇదే నగరంలో ఓ నిరుపేద ఉన్నాడు. గతంలో బానిసత్వంలో మగ్గిన కార్మికుడతడు. మన కథానాయకుడు తనే. పేరు కుకురాం. కడుపు నిండా భోజనం లేదు, కానీ కళ్ల నిండా కలలున్నాయి. థాయిలాండ్లో జరిగిన 39వ నేచురల్ బాడీ బిల్డింగ్ పోటీలో 50+ విభాగంలో 2022లో బంగారు పతక విజేతగా నిలిచాడు. చిత్రమేంటంటే అతడి శిష్యుడు ముఖేష్ 40+ విభాగంలో వెండి పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కుకురాం స్ఫూర్తి కథ ఎంతో ఆసక్తిదాయకం. मैं कुकुराम తిరునగర్ పటియాలాతో. నేను కుకురాం. మాది పటియాలలోని ధిరునగర్. 5 ఏళ్ల వయసులో బడిలో చేరాను. అయితే 2వ తరగతిలో నన్ను మా బంధువులు పెంచడానికి తీసుకెళ్లారు. అక్కడ వారు నన్ను ఏ బడిలోనూ చేర్పించలేదు సరికదా. 4 ఏళ్ల పాటు వారి పిల్లల సంరక్షణ చూసుకునే పని అప్పగించారు. इस तरह मेरी जिंदगी दे उत्थे 4 साल निकल देने. కఠోర జీవితం, కఠిన వాస్తవం కుకురాం. అతడు నేర్పిన బతుకు పాఠం సహనం. వెట్టి చాకిరీలో మగ్గిపోయిన ఓ శ్రామిక కుటుంబంలో పుట్టాడు. చిన్నప్పుడే బడి మానేయాల్సి వచ్చింది. ఓ పాడి రైతు దగ్గర కుటుంబం కేవలం 3000 అప్పు చేసినందుకు తను బానిసగా మారాడు. కుటుంబ పోషణ కోసం 6 ఏళ్ల పాటు కట్టు బానిసలా పనిచేశాడు. ఈ అనుభవాలతో జీవితంలో రాటు తేలాడు. ఇదే నేపథ్యం కుకురాం భవితకు పునాది వేసింది. బాడీ బిల్డింగ్ లో ప్రపంచ ఛాంపియన్ కావటానికి ఇతడు సాగించిన పయనం ఓ విజయ గాథ. అందరి ఆర్థిక చేయూతతో సవాళ్లు అధిగమించి ఎట్టకేలకు అనుకున్నది సాధించారు. ఎట్టకేలకు నేను పటియాలకు తిరిగి వచ్చాను. అక్కడ అమ్మ పశుపోషణ పనిచేసింది. నేను ఆమెతో కలిసి వెళ్లాను. కానీ ఒక రోజు అమ్మను తను పనిచేస్తున్న చోట దుకాణదారుడు దారుణంగా అవమానించాడు. సహించలేక నేను అతడిని నిలువరించాను. ఆమె పని నేను చేసి అప్పు తీరుస్తానన్నాను. అలా ఆమెను ఆ చెర నుంచి విడిపించాను. అలా నా జీవితం ఓ మలుపు తిరిగింది. కుకురాంకు బాధలు తప్ప బాల్యం లేదు. పశువులను మేపటం, బరువైన పిడకలను మోయటంతో తనకు శారీరక బలం సమకూరిందని కుకురాం తరచూ చెబుతుంటారు. నిత్యం చేసిన ఈ పనితో కుటుంబాన్ని పోషించాడు. శరీరాకృతిని మలుచుకోవాలన్న ఉద్దేశం అప్పటికీ తన మనసులో లేదు. కానీ బాడీ బిల్డింగ్ కెరియర్లో భవితకు అదే పునాది వేసింది. बॉडी बिल्डिंग का मेरा जो सिलसिला शुरू हुआ. బాడీ బిల్డింగ్ ఎన్నటి నుంచో నా కల. చిన్నప్పుడు ఇక్కడ స్టేడియంలో మల్ల యోధుల సాధన తరచుగా చూసేవాణ్ణి. అది నాకెంతో స్ఫూర్తినిచ్చింది. స్వీయ శిక్షణతో ఇందులో ఎదిగాను. 1988లో సీనియర్ పంజాబ్ బాడీ బిల్డింగ్ పోటీలలో పాల్గొని 4వ స్థానంలో నిలిచాను. 1992లో మిస్టర్ పంజాబ్ పోటీలో బంగారు పతక విజేతనై నేను అనుకున్నది సాధించాను. ఈ అనుభవం నాకెంతో స్ఫూర్తి, మరెంతో ప్రేరణ. బాడీ బిల్డింగ్ లో అభిరుచి కొనసాగింది. చిరుద్యోగాలతో శిక్షణ మధ్య జీవితం గడిచింది. 1992లో కూలీగా పనిచేసిన జ్ఞాపకాలున్నాయి. అప్పట్లో రోజంతా కష్టపడినా 70 రూపాయలే వచ్చాయి. అప్పులు తీర్చేందుకు బానిసలా వెట్టి చాకిరీలో మగ్గిపోయింది. ఆ కష్టాలెలా ఉన్నా 16వ ఏట పటియాలాలో కేసర్ పహిల్వాన్ రెజ్లింగ్ అకాడమీలో చేరారు. కానీ సొమ్ములు లేక శిక్షణ వదిలివేయాల్సి వచ్చింది. కష్టాలెన్ని వచ్చినా మక్కువ తగ్గలేదు. 2018 ਦੇ ਵਿੱਚ ਕੀ ਹੋਇਆ ਕਿ 8 నుంచి 10 ఏళ్ల పిల్లల సాధన కోసం ఇంట్లోనే ఓ చిన్న వ్యాయామశాల నెలకొల్పాను. వాళ్లను ప్రపంచ విజేతలుగా చూడడమే నా కల. అయితే 2018లో ఓ పెద్ద పోటీ తర్వాత సాధన చేసే పిల్లలు వదిలి వెళ్లిపోయారు. వారి వైఖరి నా హృదయాన్ని గాయపరిచింది.
అయితే నా జీవన సహచరి నన్నెంతో ప్రోత్సహించింది. ఆమె నగలు తాకట్టు పెట్టి బట్టలు కుట్టి నిధులు సమకూర్చింది. మిత్రులు అండగా నిలిచారు. వారి మద్దతు పట్టుదలతో నా పయనం కొనసాగించేలా చేసింది. कुछ दोस्त भी मिले जिन्होंने मेरी हेल्प करी। కుకూరాం చివరికి పటియాలా మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికుడయ్యారు. ఎదుగు బొదుగు లేక 15 ఏళ్లు అందులోనే ఉన్నారు. తర్వాత రాజ్పురాలోనే అదే విభాగంలో మరో ఉద్యోగం లభించింది. అది స్థిరమైన ఉద్యోగం కాకపోయినా తన శిక్షణ నేపథ్యంతో కొనసాగారు. ఆర్థిక బాధలు ఉన్నప్పటికీ అంకిత భావం ఇసుమంతైనా తగ్గలేదు. मैं थोड़ा दसा कि मैं एक ప్రస్తుతం నేను రాజ్పురా కోర్టులో స్వీపర్ గా చేస్తున్నాను. వచ్చే జీతం 10,000. ఈ కొద్ది వేతనంతో నా కుటుంబ పోషణే కష్టంగా ఉంది. ఓ చిన్న జిమ్ ఏర్పాటు నా లక్ష్యం. కానీ ఒక్కడి వల్లనే అయ్యేలా లేదు. ఇదో సవాల్. ప్రభుత్వం చేయూతనిస్తే నేను బాగా తయారవుతాను. నిరుపేద క్రీడాకారులను వరల్డ్ ఛాంపియన్లు అయ్యేలా తీర్చిదిద్దుతాను. और भी गरीब प्लेयर निकल के वर्ल्ड चैंपियन बन सकन। అడ్డంకులు ఎదురైనా అభిరుచి ఇంకిపోలేదు. స్నేహితుల ఎగతాళిని లెక్క చెయ్యక కుకూరాం శరీరాకృతిని తీర్చిదిద్దుకునే విభాగంలో గొప్ప పునరాగమనం చేశారు. అతని కథ ముగిసిందన్న మిత్రుల మాటలను బొమ్ము చేసి ఫీనిక్స్ లా లేచారు. ఓ రోజు ఆయన థాయిలాండ్ లో జరగనున్న మిస్టర్ వరల్డ్ ఛాంపియన్షిప్ కథనాన్ని స్థానిక పత్రికలో చూశారు. అయితే ఆర్థిక అవరోధాలు అడ్డుగా నిలిచాయి. కష్టకాలంలో భార్య మీనా నగలు తాకట్టు పెట్టి చేయూతనిచ్చారు. రాజ్పురా కోర్టు సహచరులు అతని కల నెరవేరటానికి నిధులు పోగు చేసి అండగా నిలిచారు. అంకిత భావం, అవిరళ కృషితో కుకూరాం కృషి ఫలించింది. 2022 డిసెంబర్ 22న థాయిలాండ్ లో మిస్టర్ వరల్డ్ ఛాంపియన్షిప్ లో బంగారు పతకాన్ని దక్కించుకున్నారు. అద్భుత విజయం వరించింది. क्योंकि एक प्लेयर वास्ते యువతకు నా సందేశం ఏమిటంటే 5 నుంచి 7 ఏళ్ల దాకా తీర్చిదిద్దుకునే వయసు కదా. ఈ కాలాన్ని తెలివిగా ఉపయోగించాలి. దయచేసి ప్రలోభాల ఉచ్చులో పడవద్దు. వారికి నా విజ్ఞప్తి ఏమంటే బాడీ బిల్డింగ్ పై దృష్టి పెట్టండి. పోనీ ఓ ఆటను ఎంచుకోండి. క్రీడలు వారిని ప్రమాదకరమైన వ్యసనాలకు దూరం చేస్తాయి. విజయ సాధనకు తోడ్పడతాయి. నేతలకు నా విజ్ఞప్తి, గ్రామ గ్రామాన క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయండి. వ్యాయామశాలలు నెలకొల్పండి. తద్వారా ఆ ప్రాంతాల్లో యువత తమను తాము తీర్చిదిద్దుకుంటారు. దేశానికి గౌరవం తెస్తారు. ਉਹ ਜਿੰਮਾਂ ਵੱਲ ਜਾਣ ਤਾਂ ਆਪਣੇ ਦੇਸ਼ ਦਾ ਵੀ ਤੇ ਆਪਣੀ ਕੌਮ ਦਾ ਵੀ ਨਾਮ ਉੱਚਾ ਕਰਨ। ఎన్ని అడ్డంకులు అవాంతరాలు ఎదురైనా లెక్క చేయలేదు. తన కలను వదులుకోలేదు. ఎట్టకేలకు అనుకున్నది సాధించి ఖ్యాతి గడించాడు. ఈ విజేత పయనం ఎంతో స్ఫూర్తిదాయకం.